యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతలో 3వ అధ్యాయము 26వ వచనము. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి క్షేమం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. మనం ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ప్రతి వాగ్దానానికి అర్హులుగా మనము మారిపోయి ఉన్నాము. ప్రతి వాగ్దానం మీద అధికారం కూడా మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి అధికారం కలిగి వాగ్దానం ద్వారా మనం ప్రార్థిస్తే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకి విజయాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే ప్రతి దాని మీద మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైనా మనం ఏ విషయంలో అయినా సరే మనం కలిగి ఉన్న అధికారాన్ని జ్ఞాపకం చేసి ఎప్పుడైతే ముందుకు వెళతామో ప్రతి విషయంలో దేవుడు మనకి క్షేమాన్ని విజయాన్ని కలగజేస్తాడు. లోకపరమైన పరిస్థితులు కానీ లోకపరమైన ఇబ్బందులు కానీ అటువైపు చూసి నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ప్రతిదీ క్రీస్తు ద్వారా సాధ్యపరచబడింది. వాగ్దానం ద్వారా నేను ప్రతిదీ పొందుకున్నాను అని ఎప్పుడైతే ఆ విధమైన నువ్వు జ్ఞానం కలిగి దేవునితో సహవాసం కలిగి ముందుకు వెళతావో ప్రతి విషయంలో నీకు విజయం అనేది కలుగుతుంది. నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునితో సహవాసం అనేది నిన్ను ఏం చేస్తుందంటే క్షేమకరమైన ప్రయాణాలు నీకు కలగజేస్తుంది. క్షేమకరమైన వ్యాపారాన్ని నీకు కలగజేస్తుంది. క్షేమకరమైన అభివృద్ధిని నీకు కలగజేస్తుంది. కాబట్టి దేవుని యందు నువ్వు సహవాసం కలిగి ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క వాగ్దాన ఫలాన్ని మనం అనుభవిస్తే ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ప్రతి విషయంలో దేవునికి అత్యధికమైన కార్యాలని చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. నీకు ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోవడానికి అర్హుడిగా మారిపోయినావు. కాబట్టి నీకు కావాల్సిన సమస్తాన్ని మోకరించి ప్రార్థించి ఆయన దగ్గర అయితే అడుగుతావో దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే అవసరం ఉందో నాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలుస్తున్నాడు తండ్రి. వారి కుటుంబంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరం తీర్చండి తండ్రి. ఏ పరిస్థితుల్లో వారు ఏకీభవించినారు తండ్రి. ఏకీభవించిన విషయంలో అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. ఏసు పొందిన గాయాల తండ్రి స్వస్థను ప్రవచిస్తాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. పెండింగ్స్లో ఏదైతే అమౌంట్స్ రావాల్సి ఉన్నదండి ప్రతిదీ తండ్రి రిలీజ్ అవునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఆర్థిక ద్వారాలు తెరవబడునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కుటుంబ సమస్యలు తండ్రి ఏ సినిమాలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వివాహం కాని బిడ్డలకు తండ్రి సరైన సమయంలో తండ్రి సరైన వ్యక్తులు తండ్రి వివాహం జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు తండ్రి గర్భఫలం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యలు బాధలు అశాంతి ఏది ఉండకుండా తండ్రి క్షేమాన్ని ఆనందాన్ని యేసు నామంలో ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.